హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కేశవ్ ప్రభా. నేను ప్రభాస్ అన్న గారి వాయిస్ ఇమిటేషన్ చేస్తాను. ప్రభాస్ అన్న గారి వాయిస్ ఇమిటేషన్ అంటే ఆయన మూవీస్ ఎన్ని ఉన్నాయో అన్ని మూవీస్ నుంచి ఏ డైలాగ్ అయినా సరే, ఎలాంటి వేరియేషన్ ఉన్నా సరే పర్ఫెక్ట్గా మీకు చేసి పెడతా. ఎందుకంటే ఆయన ఫ్యాన్ కదా. నేను మామూలుగా బుజ్జిగాడు మూవీ నుంచి అందులో నా డార్లింగ్ ఈ పాటికి ఈ సైజులో ఉంటే ఈ మాత్రం హైట్ ఉంటే చాలు ఇట్టా పడేసుకుంటా. ఈ డైలాగ్ విన్న తర్వాత అప్పట్లో అంటే 2008లో ఆ మూవీ చూసినప్పుడు ఆ డైలాగ్ నేను విన్నప్పుడు దానికి ఇంకా నేను ఫిదా అయిపోయాను. నాకు రాత్రులు కూడా నిద్రపట్టలేదు. అరే ఈ వాయిస్ ఏంటి ఇంత డిఫరెంట్ ఉంది, ఇంత బాగుంది. అందుకని నేను నేర్చుకోవాల్సి వచ్చింది. నేను ఏదో ఇది నేర్చుకోవాలి, పబ్లిక్లో ఏదో చెప్పాలి, లేకపోతే నేను ఏదో దీనివల్ల నాకు ఏదైనా ఉపయోగం ఉందని అనుకోలేదు. ఆ వాయిస్ అన్న ఆ స్లాంగ్ చాలా ఇష్టపడ్డాను. ఆ ఇష్టంతో అనుకోకుండా నేర్చుకున్న వాయిస్ ప్రభాసన్ వాయిస్. ఇప్పటికీ నేను బుజ్జిగారి మూవీ నుంచి ప్రతి ఒక్క మూవీలో నుంచి డైలాగ్ చెప్తూ 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 వచ్చిన చివరికి ప్రతి ఒక్కరు అడిగేవారు, అరే ప్రభాసన్ కలుస్తలేవా, ఇంకా కలవలేదా అంటే ఏ రకంగా కలవాలో కూడా తెలియదు. కాబట్టి ఏదో రకంగా ఈ రకంగానైనా కొద్ది సోషల్ మీడియాలో అన్న వాయిస్ చేస్తూ అన్న డైలాగ్స్ చెప్తూ ఎవరి ద్వారానన్నా అన్న వరకు వెళ్ళదా, అన్న నా అంటే అన్న వరకు నేను ఆ వాయిస్ వెళ్ళిన తర్వాత నేను కూడా అన్నని వెళ్ళి కలవాలి అనే ఒక కోరిక తప్ప వేరే నాకు పెద్ద పెద్ద కోరికలు లేవు. ప్లీజ్, నేను ఇంతవరకు చాలా షార్ట్ వీడియోలు చేశా. అందులో ప్రభాస్ అన్న వాయిస్ చేసిన మీకు నచ్చుతుంది డెఫినెట్గా. అన్న వాయిస్లో ఎక్కడ కొంచెం మిస్టేక్ అనిపించినా మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు, మీరు జడ్జిమెంట్ ఇవ్వాలి. ఆ వాయిస్ పర్ఫెక్ట్ రాలేదంటే మీరు నాకు మెసేజ్లు పెట్టి ఇంకా రావాల్సి వచ్చింది, రావాలి, ఇంకా వస్తే బాగుండు, మీలాంటి వాళ్ళు చెప్పకపోతే నాకేం తెలియదు. దయచేసి మీరు కామెంట్స్ ద్వారా, నేను చేసే వీడియోస్కి కామెంట్స్ ద్వారా నచ్చింది నచ్చలేదు ఏదో ఒకటి చెప్పారనుకోండి, నేను ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకొని ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి కుదురుతుంది. అలాగే ఇక నుంచి మీకు నచ్చిన ప్రవాసన మూవీలో నుంచి ఏ డైలాగ్ అయినా పర్లేదు, ఎలాంటి డైలాగ్ అయినా పర్లేదు, ఎలాంటి వాయిస్ అయినా పర్లేదు, అవలీలాగా చేసి పెడతా. ఒక్కరోజు టైం ఇస్తే చాలు, అల్లుకుపోతా. మీరు ఇచ్చే ప్రతి డైలాగ్ ఒక్క రోజులో చేసి పెడతా. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో ప్రభాస్ అన్న వాయిస్ తప్ప నాకు వేరే తెలీదు. వేరే అందరూ మిమిక్రీ ఆర్టిస్టులు చాలా వీడియోస్ చాలా మిమిక్రీ అంటే ప్రతి ఒక్కరు వాయిస్ చేస్తారు. కానీ నేను మిమిక్రీ కాదు, ప్రభాస్ అన్న అంటే ఫ్యాషన్, ప్రభాస్ అన్న అంటే ఇష్టం. దాని ద్వారానే ఈ వాయిస్ నేర్చుకోవాల్సి వచ్చింది తప్ప నాకు వేరే ఉద్దేశంతో నేర్చుకోలేదు. అన్న ఉద్దేశంలో ఇలా కావాలి, ఏదో అయిపోవాలి అనే కోరికతో కాదు. జస్ట్ అన్న అంటే చాలా 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 ఇష్టం కాబట్టి, ఆ వాయిస్ అంటే పిచ్చి కాబట్టి ఇలా నేర్చుకోవాల్సి వచ్చింది. దీన్ని ప్రతి ఒక్కరు తప్పుగా అనుకోకుండా నన్ను ఇంకా కొన్ని వీడియోస్ చేసేటట్టుగా మీరు నాకు క్వశ్చన్స్ వేయాలని, మీకు నచ్చిన మూవీస్లో నుంచి మీకు ఏ డైలాగ్ కావాలో ఆ డైలాగ్ అడుగుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ డార్లింగ్, ప్లీజ్ సపోర్ట్. నేను ఈ ద్వారా నాకు కొంచెం మీరు సపోర్ట్ చేయడం వల్ల అన్న దగ్గరికి వెళ్ళే ఛాయిస్ కొంచెం అన్న దక్కుతుందనే ఆశతో ఇలాంటి వీడియోస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోస్ అంటే నేను ప్రభాస్ అన్న వాయిస్ మానుకోవాలంటే ఆయన కలిసేంత వరకు నేను మానుకోను. ఎలాగైనా సరే, ఎంతటి వరకైనా సరే, ఎప్పటి దాకైనా సరే. ఇప్పటికీ 16 years కష్టపడ్డా. అంటే ఆయన వాయిస్ చేస్తూ 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 ప్రతి ఒక్క మూవీ తీసిన ప్రతి మూవీలో నుంచి డైలాగ్ చెప్తూ వచ్చా. ఇంకా మధ్యలో ఆపడానికి కుదరదు కదా. ఏదో ఒకటి అనుకుంటాం, మన లోపల గోల్ ఉంటుంది. అరే ప్రభాసనని కలవాలి, ప్రభాసనతో ఒక్క ఫోటో దిగాలి అనే కోరిక ఉంటుంది కదా. ఆ కోరిక నెరవేరేంత వరకు ఈ పోరాటం ఆగదు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పోరాటం ఉంటుంది, ఏదో ఒక పోరాటం. నాకంటూ జాబ్ ఉంది, నో ప్రాబ్లం. ఇదే అంటే దీని ద్వారా నాకేదో సాధించాలనేది ఏం లేదు. జస్ట్ అన్న వరకు వెళ్ళి
అన్నతో మాట్లాడి అన్నకి ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి డైలాగ్స్ చెప్తూ వచ్చిన డైలాగ్స్ ఒక్కసారి ఆయనతో వినిపించి అంతే నా లైఫ్ అరే ఏదో ఒకటి నేను అనుకున్నది సాధించిన అనే కోరిక అయితే మిగిలిపోతుంది. థ్యాంక్స్, ప్లీజ్ సపోర్ట్. మీ ఆశీస్సులు నాకు కావాలి. మీరు సపోర్ట్ చేస్తే డెఫినెట్గా ఏదో ఖచ్చితంగా వెళ్తుందని ఆశిస్తున్నా. థ్యాంక్స్ డార్లింగ్స్, లవ్ యూ, బాయ్.